తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబు నాయుడు గారి మాట వినట్లేదా? ఇది నిజమా? ఇప్పుడు వాళ్ళ పేపర్లోనే వచ్చినాయి కథనాలు. ఏంటి అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది. మొన్న మధ్య సరకు సంబంధించి ఆయన కొన్ని శిక్షణ ఇచ్చారు అందరికీ కూడా. చాలామంది ఎమ్మెల్యేలని అందరినీ పిలిచారు, మొత్తం ఇన్ఛార్జీలను పిలిచారు మొత్తం అందరికీ కూడా. అయితే ఇప్పుడు 134 మంది ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళకి, అందులో సగం మంది కూడా హాజరు కాలేదట. సర్ అంటే ఏంటి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దానికి సంబంధించి బిఎల్ఓలు బిఎల్ఏలు అందరూ దగ్గరుండి ఆ సర్ ప్రాతిపదిక కొనసాగినప్పుడు వాళ్ళ ఊళ్ళో జరిగినప్పుడు వాళ్ళ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు పోకుండా కాపాడుకోవాలి. వాళ్ళు బతుకున్న వాళ్ళు ఎవరు, బతికలేని వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏంటి అవసరమైతే వాళ్ళని పిలిపించాలి. లేదు ఈ ఓటర్ ఉన్నాడని చెప్పి ఆ ఓటు తొలగించకుండా చూసుకోవాలి. అలా ఉన్నప్పుడు వీళ్ళ ఓట్లు వీళ్ళు కాపాడుకున్నట్టు అవుతుంది. అదే దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది స్వయంగా చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ పిలిచి మొత్తం ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలను పిలిచి 175 నియోజకవర్గాల నుంచి సెక్షన్ ఇచ్చారట. అయితే అందులో సగం మందికి పైగా డొమ్మ కొట్టారంట, సగం మందికి పైగా రాలేదట. లోకేష్ గారు అంటే ఓకే విదేశాల్లో ఉన్నారు వదిలేద్దాం, మిగిలిన వాళ్ళు చాలామంది రాలేదంట. అంటే ఏంటి ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారి పిలుపు కూడా స్పందించట్లేదు, పైగా అధికారంలో ఉన్నారు. చంద్రబాబు గారు పిలిచారంటే ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా సరే ఇమీడియట్గా వదులుకొని రావాలి. ఏ ఊర్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా ఇమీడియట్గా రావాలి. పైకి ఇక్కడ చాలా కీలకమే. రేపొద్దున వాళ్ళ నియోజకవర్గంలోనే ఓట్లు పోతే ఏంది పరిస్థితి? ఆ ఎమ్మెల్యే మళ్ళీ గెలుస్తాడా? ఆ ఎమ్మెల్యేకి మళ్ళీ సీట్ ఇస్తే? అంటే ఇప్పటికే బాబు గారు చెప్తున్నారు నెత్తి నోరు మొత్తుకొని. ఆంధ్రజ్యోతి ఆర్కే గారు కూడా చెప్తున్నారు, 4 రోజులకు ఒకసారి ఒక వార్త వస్తూ ఉంటుంది ఆంధ్రజ్యోతిలో కూడా. తమ్ముళ్ళ మీద సీరియస్, చంద్రబాబు నాయుడు గారు తమ్ముళ్ళు మాట వినట్లేదు, ఎప్పటికప్పుడు వాళ్ళ పనితీరు మీద రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు, ఇలా రాస్తూ ఉంటారు. అది వాస్తవమైన అవాస్తవమైన దాన్ని చూసైనా వాళ్ళు ఎలక్ట్ అవుతారనేమో మేబీ. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్వయంగా పిలిచి ఆయన వాళ్ళకి శిక్షణ ఇద్దామంటే సగం మంది పైగా డుమ్మా కొట్టారంట. ఇది ఒక రకంగా బాబు గారికి ఊహించిన షాకు.